గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రీరామనవమి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నివేదన చెయ్యాలి, అలాగే శ్రీరామనవమి విశిష్టత ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిది శుద్ధ నవమి, రాత్రి 11:38 వరకు, నక్షత్రం పునర్వసు, ఉదయం 10 గంటల వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఇక ఈ వారంలోని ముఖ్యమైన రోజులని పరిశీలిద్దాం. 6వ తారీఖు ఏప్రిల్ అనగా ఈరోజు ఆదివారం, శ్రీరామనవమి. భద్రాచలం, రామతీర్థం క్షేత్రాలలో శ్రీ సీతారాముల కళ్యాణం. ఏప్రిల్ 7 సోమవారం, ధర్మరాజ దశమి. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి కళ్యాణం. ఏప్రిల్ 8 మంగళవారం, శ్రీ విష్ణు డోలోత్సవం. రుక్మిణీ పూజ. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్ల వార్షిక కళ్యాణం, వాడపల్లి తీర్థం. ఏప్రిల్ 10 గురువారం, తిరుమల శ్రీవారి వసంతోత్సవ ప్రారంభం. ఏప్రిల్ 11 శుక్రవారం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణం. ఏప్రిల్ 12 శనివారం, చైత్ర పూర్ణిమ. కొండగట్టు చిన్న హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవం. మండపాక ఎల్లారమ్మ తీర్థం, తిరుమల శ్రీవారి వసంతోత్సవ సమాప్తి. ఇక ఈ వారం గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే, గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, రవి, శని, రాహువు మీనరాశిలోను, బుధ శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. 7వ తారీఖు ఏప్రిల్ నుంచి బుధుని వక్రగతి పూర్తవుతుంది. ఇక ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం మొదలవటమే వారి వృత్తి వ్యాపారాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, వారి యొక్క సంతానం గురించి, వారి విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే విద్యార్థులు అయితే వారు విదేశీ ప్రయాణాల గురించి, వీటన్నిటి గురించి కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వీరికి ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంతవరకు అభివృద్ధి అనేది కనపడుతున్నా వీరికి మాత్రం కొంత ఆర్థికంగా ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. వీరికి ప్రయాణాల వలన ఖర్చులు అధికంగా ఉండేందుకు అవకాశం అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేషరాశి వారు సీతారాముల వారిని గులాబీలతోటి పూజించి పానకం, వడపప్పు నివేదన చేయటం వలన ఆర్థికపరమైన విషయాలలో పడుతున్న ఇబ్బందులు తొలగిపోయి అనుకూలత సిద్ధిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి మాత్రం కొన్ని మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఈ వారం అంతా కూడా వీరికి వృత్తిరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. ఆర్థికంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంతవరకు శ్రద్ధ వహించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కొంతవరకు నూతన వ్యక్తులు రావడము, అలాగే బంధుమిత్రుల్ని కలవటము, దీంతో పాటు కొత్త స్నేహితులని చేసుకోవటము, అలాగే వృత్తిరీత్యా కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కుటుంబాల్లో కొంతవరకు మీకు మంచి ప్రశంసలు లభించటము, అలాగే కుటుంబ సభ్యులు మిమ్మల్ని మెచ్చుకోవటము, కుటుంబ సభ్యులు మీరు చెప్పిన విధంగా నడుచుకోవటము, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా
చాలా వరకు కూడా అనుకున్న ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. శ్రీరామనవమి సందర్భంగా వృషభ రాశి వారు సీతారాముల్ని తులసీ దళాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన అన్ని పనులు సానుకూలమవుతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా వారి యొక్క ఉద్యోగం గురించి, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి, ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు, దీంతో పాటు వీరు ఇల్లు మారటము కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నము, రుణాలు తీసుకోవటము, వీటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి స్థిరాస్తి వ్యవహారాలు, వారి ఆర్థిక పరిస్థితులు, వీటి మీద కూడా కొంతవరకు మీరు శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే వారికి ప్రతి విషయంలోనూ కూడా మంచి జరగాలని ఆశిస్తూ ఉంటారు. దీంతో పాటు వారికి సౌకర్యంగా ప్రతి విషయం ఉండేటట్టుగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కొంతవరకు మీ ప్రయత్నం అనేది కొనసాగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా మిథున రాశి వారు సీతారాముల్ని మల్లె పువ్వులతోటి పూజించి దద్దోజనం నివేదన చేయటం వలన అనుకున్న పనులు సిద్ధించటంతో పాటు ఏ పనులైతే వాయిదా పడుతున్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా వీరి యొక్క ఆర్థిక పరమైన విషయాలు, అలాగే వీరికి ప్రయాణాలు లాంటివి ఉండటం, తీర్థయాత్రలకి వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, గురువుగారి దర్శనం చేసుకోవటం, గురువుగారిని సంప్రదించటం, అలాగే తల్లిదండ్రులకి సేవ చేసుకోవటం, వీటితో పాటుగా వీరి యొక్క సంతానం గురించి కూడా వీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. రుణాలు తీర్చేందుకు ఎక్కువగా మీరు శ్రమ పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే పాత రుణాలను తీర్చడం కోసం కొంతవరకు కొత్త రుణాలు లాంటివి తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. అయితే అనేక విషయాలలో మీకు ఓర్పు అనేది తక్కువగా ఉంటుంది. సహనంతో ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థికంగా కూడా వారికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా కర్కాటక రాశి వారు సీతారాముల్ని చేమంతులతోటి పూజించి గారెలు నివేదన చేయటం వలన కార్య సఫలత సిద్ధిస్తుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా కొంతవరకు ఈ వారం మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి. కానీ వీరు ఆశించిన విధంగా ఈ మార్పులు అనేవి గోచరించటం లేదు. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వీరి ఉద్యోగ వ్యాపారాలలో వీరు కొంతవరకు విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. పనులన్నీ కూడా వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే ఎటువంటి పని అయినా సరే నెమ్మదిగా పూర్తి చేయొచ్చులే అనే ఆలోచన వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితుల గురించి కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది మాత్రం కనబరుస్తూ ఉండాలి. స్థిరాస్తి వ్యవహారాలు మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే స్థిరాస్తికి సంబంధించి కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా సింహరాశి వారు సీతారాముల్ని మల్లె పువ్వులతోటి పూజించి రవ్వకేసరి నివేదన చేయటం వలన అనుకున్న పనులతో పాటుగా ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈ వారం అంతా కూడా వారి వృత్తి వ్యాపారాల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, తర్వాత వృత్తి వ్యాపారాలు, వీటి మీద ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అనేవి అధికంగా ఉండబోతున్నాయి. అలాగే ప్రయాణాలతోటి కొంతవరకు వీరికి శారీరక బడలిక అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు వీరికి వాయిదా పడేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు పడుతున్న తపన ఏదైతే ఉందో దాన్ని మీ కుటుంబ సభ్యులు గ్రహిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వారి శ్రేయస్సు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు. శ్రీరామనవమి సందర్భంగా కన్యారాశి వారు సీతారాముల్ని మందార పుష్పాలతోటి పూజించి పాయసం నివేదన చేయటం వలన కార్యసిద్ధితో పాటుగా వీరికి ఆరోగ్యము అనుకూలిస్తుంది.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరి ఆర్థిక వ్యవహారాల గురించి, అలాగే వీరు కూడా కొంతవరకు దైవ దర్శనము, దాన ధర్మాలు వీటి మీద శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయనే ఆలోచన కూడా వీళ్ళలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడిపేందుకు మీరు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించి కూడా మీరు తీసుకుంటున్న మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. అయితే మీ సంతానానికి సంబంధించి ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి మాత్రం మీరు తగిన శ్రద్ధ కనబరచాలి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ శత్రువులు అనేవారు మీకు తెలుస్తూ ఉంటారు. అయితే ఆ శత్రువులపైన విజయాన్ని ఎలా సాధించాలి అనే ఆలోచన మాత్రం మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా పెద్ద మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. శ్రీరామనవమి సందర్భంగా తులారాశి వారు సీతారాముల్ని శ్రీగంధంతో పూజించి పులగం నివేదన చేయటం వలన వీరికి అన్ని పనులు అనుకూలించటంతో పాటు ఆర్థిక పురోగతి, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ వారం ముఖ్యంగా వీరి యొక్క సంతానం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, పెట్టుబడుల గురించి వీటి గురించి ఆలోచన చేస్తారు. అలాగే స్వవిషయాలు, సొంత విషయాలు, తర్వాత వీరి కుటుంబ విషయాలు, స్థిరాస్తి విషయాలు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా కనబరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారం అంతా కూడా వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులకి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, అలాగే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉండటం, దీంతో పాటుగా శుభకార్యాలు లాంటివి జరగటం ఇవన్నీ కూడా మంచి విషయాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థిరత్వం అనేది కనపడుతోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా వృశ్చిక రాశి వారు సీతారాముల్ని తులసీ దళాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన సంతానపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం కొంత శ్రమకి గురవుతూ ఉంటారు. కుటుంబ విషయాలు, అలాగే స్థిరాస్తి విషయాలు కొంత తలనొప్పిగా మారేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఏ పని తలపెట్టినా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుందని గ్రహించాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవటం వలన తప్పనిసరిగా కొంత మీ కుటుంబ సభ్యులతోటి, అలాగే మీ ప్రతి విషయంలోనూ కూడా మీరు ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. అలాగే కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటు ఆహార నియమాలను పాటించాలి. అలాగే వ్యాయామం లాంటివి చేయటం వలన కొంతవరకు మీకు శారీరకంగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తప్పిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక స్థిరాస్తి విషయాలలో ముఖ్యంగా లిటిగేషన్లు, కోర్టు కేసులకి సంబంధించి ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా ధనుర్రాశి వారు సీతారాముల్ని మల్లెపువ్వులతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో అవి తొలగిపోతాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మీరు చేసే ప్రతి పని గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించటం, అలాగే వారి వృత్తి వ్యాపారాలు, తర్వాత వారి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. దీంతో పాటు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీ ఆర్థిక పరిస్థితుల గురించి, అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగు కావడం కోసం మీరు ప్రణాళికలు అనేవి రూపొందిస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీకు మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం ఇక్కడ కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే మీ భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు రావటం, అదనపు బాధ్యతలు ఉండటం, అలాగే కొంతవరకు స్థానచలనం లాంటివి ఉండటం, దీంతో పాటుగా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా మకర రాశి వారు సీతారాముల్ని సంపెంగలతోటి పూజించి పానకం, వడపప్పు నివేదన చేయటం వలన ఆర్థిక స్థిరత్వంతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈ వారం మొదలవటమే మళ్ళీ ఇక్కడ వీరికి ముఖ్యంగా వీరు పాత రుణాలను తీర్చి కొత్త రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వీరికి ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల వలన ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే స్నేహితులకి కూడా కొంతవరకు వీరు ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉండటం, దీంతో పాటుగా కుటుంబంలో వివాహాది శుభకార్యాలు ఉండటం కానీ ఇలాంటివి మంచి విషయాలు అనేవి అనేకం ఈ వారం ఈ రాశి వారికి కనపడుతూ ఉంటాయి. నూతన వస్తువాహనాలు తీసుకోవటం కానీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక మీరు కనుక కుటుంబ సభ్యులతోటి సమయం గడపాలన్నా లేకపోతే కుటుంబ సభ్యులకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ వారం మాత్రం కొంత ప్రతికూలంగా ఉండబోతోంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈ వారం కొంత ప్రతికూలంగా ఉంది. షేర్ మార్కెట్లైనా మ్యూచువల్ ఫండ్స్ అయినా కూడా పెద్ద ఆశాజనకంగా మాత్రం కనిపించటం లేదు. మీరు కనుక అనాలోచితంగా పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా ధన నష్టం ధన వ్యయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా కుంభరాశి వారు సీతారాముల్ని ఎర్ర గన్నేరు పుష్పాలతోటి పూజించి రవ్వ లడ్డూ నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ సమయానుకూలంగా పూర్తవుతాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఈ వారం మొదలవటమే వారి ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వీటితో పాటుగా వీరి సంతానం గురించి ఇలాంటి అనేక విషయాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. సరే, ముఖ్యంగా వీరి ఆర్థికపరమైన విషయాల గురించి కనుక చూసుకుంటే వీరికి తగిన విధంగా ఆర్థిక సహాయం అనేది అందుతూ ఉంటుంది. అలాగే వీరికి ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. దీంతోపాటు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ప్రయాణాల రీత్యా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరు కూడా విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలలో పాల్గొనటం, కుటుంబంలో కూడా శుభకార్యాలు లాంటివి జరగటం, నూతన స్నేహితులని చేసుకోవటం, అలాగే వీరితోటి కొంత సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి చక్కటి మార్పులు కనపడుతున్నాయి. అలాగే ఈ విషయాలలో వారికి చాలా వరకు కూడా మీరు సహాయాన్ని అందిస్తూ ఉంటారు. శ్రీరామనవమి సందర్భంగా మీనరాశి వారు సీతారాముల్ని పారిజాతాలతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదన చేయటం వలన కోర్టు విషయాలు అన్నీ కూడా అనుకూలించి ఆర్థిక పురోగతి అనేది సిద్ధిస్తుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రీరామనవమి సందర్భంగా ఆ సీతారాముల ఒక అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శ్రీరామనవమి పర్వదినం. శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆవిర్భవించారు. శ్రీరామనవమి సందర్భంగా దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవటం, శ్రీరామచంద్రమూర్తికి అర్చన చేయించుకోవటం, శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో కానీ గృహంలో కానీ వీలైనన్ని సార్లు పఠించినట్లయితే రామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు దేవాలయంలో నిర్వహించేటటువంటి సీతారాముల కళ్యాణాన్ని దర్శనం చేసుకోవటం, ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సును ధారణ చేయటం ద్వారా సీతారాముల అనుగ్రహానికి పాత్రులై వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో కూడా శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా పూజ చేయాలి. పూజామందిరంలో పూజాపీఠం మీద సీతారాముల చిత్రపటం కానీ రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేయాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి సన్నజాజి పూలతో, పసుపు కలిపినటువంటి అక్షింతలతో, సువాసన కలిగిన పుష్పాలతో పూజ చేయాలి. అలాగే వడపప్పు, పానకము నైవేద్యంగా సమర్పించాలి. రామరక్షా స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా ఈరోజు విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఇలా గృహంలో సీతారాములను పూజించడం, దేవాలయంలో కళ్యాణం దర్శనం చేసుకోవడం ద్వారా సంవత్సరం మొత్తం సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే విష్ణు సహస్రనామం మొత్తం చదవలేని వాళ్ళు ఈరోజు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే శ్లోకాన్ని వీలైనన్ని సార్లు పఠించినట్లయితే సంవత్సరం మొత్తం విష్ణు సహస్రనామం పఠించిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.
రాముడు కేవలము మనుష్యుడిగా జన్మించాడు. మనుష్యునిగా జన్మించకపోతే రావణ సంహారం జరగదు. అటువంటి రోజులలో తనంత తానుగా ప్రతిజ్ఞ చేసి నేను నరుడిగా వస్తాను అని 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి 12 నెలల తరువాత బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే అసలు రామావతారాన్ని స్వీకరించడంలోనే ఆయన యొక్క దయని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి దయామయుడైనటువంటి వాడు కనుక రామదాసు గారు ఆయన గురించి శతకం చేస్తే మకుటంలో ప్రతి చోట కూడా దాశరథి కరుణాపయోనిధి అని పిలిచాడు. సముద్రం యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో రామచంద్రమూర్తి యొక్క దయని తెలుసుకోవడం కూడా అంత కష్టం. అంతటి దయామయుడై రామచంద్ర ప్రభువుగా అవతరించాడు. నేను 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. రావణ సంహారం అయిపోయినంత మాత్రం చేత అవతారాన్ని ఉపసంహారం చెయ్యను. ఎందుకు ఉండాలి 11,000 సంవత్సరములు అంటే 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి రాజ్య పరిపాలన చేసి రామచంద్రమూర్తి యొక్క రాజ్యము ఎంత గొప్పదైందో లోకానికి నిరూపించాలనుకున్నాడు. మనం రామరాజ్యం అంటూ ఉంటాం. రామరాజ్యం కేవలం రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం అయితే ఇక రామరాజ్యం ఎప్పుడూ రాదు, మళ్ళీ రాముడు అవతార స్వీకారం చేస్తే తప్ప. కానీ ఎవరు పరిపాలించినా రామరాజ్యం వస్తుంది. ఎప్పుడు రామరాజ్యం వస్తుంది? రాముడిలా పరిపాలించగలిగితే. రాముడు పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడు? శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని పరిపాలన చేశాడు. అందుకే మీరు రామాయణాన్ని పరిశీలనం చెయ్యండి. నేను ఇలా అనుకుంటున్నానని రాముడు ఎప్పుడు అనడు. పెద్దలు ఇలా అన్నారు కనుక శాస్త్రములు ఇలా చెప్తున్నాయి కనుక అంటాడు. శాస్త్రం ఎలా పరిపాలన చెయ్యాలని చెప్పిందో అలా పరిపాలన చేసినవాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క అడుగుజాడలలో శాస్త్రమును ఆధారం చేసుకొని పరిపాలన చెయ్యగలిగినటువంటి ధృతి కలిగిన వాడు ఎవరు సింహాసనం మీద కూర్చున్నా మళ్ళీ రామరాజ్యం వస్తుంది. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తిగా 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసి రాజ్య పరిపాలన ఎలా చెయ్యాలి దగ్గర నుంచి ధర్మానికి మారుపేరై నిలబడ్డాడు.